ఏపీలో పోలీసులు వైసీపీ నేతల్ని అక్రమ కేసులతో వేధిస్తున్నారంటూ ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. మాచవరంలో కాసు మహేష్ వ్యాఖ్యలపై కేసులు పెట్టడమేంటని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో పవన్, లోకేష్లు ఇష్టారీతిన మాట్లాడారని గుర్తు చేశారు. అన్యాయంగా కేసులు పెట్టి తమను ఇబ్బంది పెడితే రేపు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మా వాళ్ళు ఎవరిని వదిలిపెట్టరు అంటున్నారు గోపిరెడ్డి. నిన్న పల్నాడు జిల్లాలో గురజాల మాజీ శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి గారి మీద కేసులు ఫైల్ చేసే కార్యక్రమం చేయాలి. కేవలం మైక్లో మాట్లాడినందుకు ఈరోజు కాసు మహేష్ రెడ్డి గారి మీద కేసులు పెట్టడం, కుంకుమ పడిందని కేసులు పెట్టడం ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాటలు వేయడానికి వీల్లేదు, డీజేలు ఆపేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి పాటలు వేయడానికి వీల్లేదు. ఇంత అన్యాయంగా మీరు కేసులు పెట్టి ఇబ్బంది పెడితే రేపు మేము కూడా ఎవరిని నియంత్రించలేము. మేము మాట్లాడినా ఎవరు వినరు. అది అర్థం చేసుకోవాలి. మీరు రేపు ఎక్కడికి వెళ్తాం, రేపు మీరు పరిస్థితులు అర్థం చేసుకోండి. సంతగుడిపాడు గ్రామంలో కుంకుమ పడిందని కంప్లైంట్ ఇచ్చాడు రొంపిచల్. కేసు నమోదు చేశారు. ఈరోజు 324 కేసు చేశారు. 8 మంది మీద కేసు పెట్టాడు. కుంకుమ పడినందుకు కేసు పెట్టి కంప్లైంట్ పెట్టి వాళ్ళ కేసులు బుక్ చేస్తా ఉంటే ఎక్కడికి వెళ్తున్నాం ఈ ప్రజాస్వామ్యం?